ఈ సినిమా కూడా మీరు మేలో స్టార్ట్ చేశారు, అంత పెద్ద హీరోలు పెట్టిన కాస్టింగ్ తోటి. 6 నెలల్లో ఫినిష్ చేసే సంక్రాంతి కోసం కాన్ఫిడెన్స్ ఉందా అప్పుడు? ఈ మూవీ అండి డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే ముందు అనిల్ గారితో పనిచేసి ఉన్నాను. ఆయన ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాం కూడా 6 నెలల్లో తీసి వచ్చారు. సో డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అక్కడ ఇక్కడ బాధ లేదు. ఇంకా చాలామంది నేను కొంచెం ఈ స్ట్రైక్ వల్ల అట్లో కూర్చున్నప్పుడు కూడా మా పక్క ప్రొడ్యూసర్లు కూడా నీకేం మరీ లేదు, మేమంతా ఇబ్బంది పడాలి, నీకు అనిల్ ఉన్నాడు కదా నిన్ను సంక్రాంతి ఇచ్చేస్తాడు, మేము మా సినిమాలు ఎంత లేట్ అవుతాయో ఆలోచించుకోవాలన్నారు. కానీ అసలు ఏ మాత్రం డౌట్ లేదు నాకు. అంటే ఆ స్ట్రైక్ విషయంలో అప్పుడు ఇబ్బంది అయితే ఉంది కదా, నెలలో స్ట్రైక్ డెఫినెట్గా అందరూ ఇబ్బంది పడ్డాం కదా. 1.5 మంత్ అందరికీ పోయినట్టేగా సాలిడ్ టైము. మాకు కూడా మంచి టైం పోయింది కదా, అందుకే కొంచెం లాస్ట్లో మేము పరిగెత్తాల్సి వచ్చింది కంప్లీషన్కి. అంటే మీరు నిర్మాతగా కొద్దిగా అగ్రెసివ్ సినిమాలు చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నా, ఈ కాస్టింగ్ ఆ స్ట్రైక్ విషయంలో మీరు ఎటువైపు అంటే ఎలా ఏది తప్పు అంటారు దాంట్లో, మొన్న షెడ్యూలింగ్ చేసిన దాంట్లో దాంట్లో? అంటే నన్ను అడిగితే అండి డెఫినెట్గా ఇప్పుడు అది మా దగ్గరకు వచ్చేప్పటికి చాలా లేట్ నోటీస్. అసలు మాకు స్ట్రైక్ చేస్తున్నారనే విషయం కూడా అయినప్పుడు తెలిసింది, కానీ ముందు నుంచి ఏమవుతుంది ఏంటనేది వీఆర్ నాట్ ఇన్ఫార్మ్. సో మరి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో వీ డోంట్ నో. సో అప్పుడు మేము కూర్చున్నప్పుడు కూడా మేము అందే ఏంటంటే, అరే మాకు కొంచెం నోటీస్ ఇచ్చి ఉంటే మనందరం కూర్చుని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని సరే ఇక్కడ వరకు చేయగలుగుతాం. ఎప్పుడైనా ఇద్దరు కూర్చుంటే తెలిసేది, ఇది చేయలేము అని డిస్కస్ చేసుకుంటే బాగుండేది కదా అనేసరికి. బట్ ఆ ముందు పరిణామాలు ఏంటని నిజంగా నాకైతే ఐడియా లేదండి. బట్ స్ట్రైక్ వల్ల మాత్రం డెఫినెట్గా మేము ఎఫెక్ట్ అయ్యాం. స్ట్రైక్ గురించి మాట్లాడలేదు సాగు గారు, అది యాక్చువల్లీ ముందు 2 స్ట్రైక్ జరిగింది. ఒకసారి ఆర్టిస్టులు రెమ్యునరేషన్లు పెరిగిపోయినాయి. ఆర్టిస్ట్ అంటే హీరోలు హీరోయిన్స్ కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళు విపరీతంగా పెంచేశారు. ఆ పక్కన ఒక్కొక్కళ్ళు స్టైలిష్ అని అది విపరీతంగా ఛార్జ్ చేస్తున్నారు. దాని అంతా ఒక ఫిగర్ తీసుకురండి, మీరే తీసుకోవడానికి పెట్టారు. దానికోసం నెలలో ఆపారు. తర్వాత క్యూబ్ రేట్లు దానికోసం ఆపారు. మొన్నేమో ఫెడరేషన్తో కార్మికులతో గొడవ, అది మొన్న అగ్రెసివ్. 3 కూడా ఫెయిల్యూర్. అది 3 ప్రొడ్యూసర్ సైడ్ నుంచి జరిగినాయి యాక్చువల్గా, కానీ ఏది కూడా సక్సెస్ కాలే. దిల్రాజు గారు 2 ఆటలు తప్పు 100% ఫెయిల్యూర్ అని కూడా ఒప్పుకున్నాడు ఆయన. ఈ విషయంలో కూడా గవర్నమెంట్ సీరియస్ అయింది. ప్రపంచ సినిమాని మేము ఇక్కడ తెద్దామని చూస్తున్నాం, హైదరాబాద్కి చేస్తే ఇబ్బంది అవుతుంది అనే యాంగిల్లో వాళ్ళు చూశారు. మీరు ఆ టైంలో మీకేమనిపించింది? అంటే ఆ కార్మికులు వాళ్ళు అడిగే టైమింగ్స్ కానీ అన్నింటిలో కూడా ఇబ్బంది అవుతుంది, మాకు 3 years నుంచి పెంచలేదు, 30% పెంచమన్నారు. అందులో 2-3 అసోసియేషన్ తోటి ప్రాబ్లం ఉంది కదా, అన్ని ఆటలు కాదు, కొంచెం ఫైటర్స్ డాన్సర్స్ తోటి. అది మీరు నిజంగా ఆ ప్రాబ్లం ఇప్పుడు సార్ట్ అవుట్ అయిందంటారా? కొంచెం డెఫినెట్గా అయింది అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు ఎవ్రీ ఇయర్ ఒక మీటింగ్లా పెట్టేసుకుంటే ప్రొడ్యూసర్స్ కానీ అసోసియేషన్స్ కానీ ఏదున్నా అప్పుడే మనం క్లారిటీకి వస్తే ఈ ప్రాబ్లమ్స్ రావు కదా. ఇప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు అడ్రస్ చేస్తే ప్రాబ్లం తగ్గిపోద్ది. అడ్రస్ చేయకుండా సరే టైం వచ్చినప్పుడు చూసుకుందాం అన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. నన్ను అడిగితే నేను అదే కారణం అంటాను.